హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాను. గైస్, ఫైనలీ ఆర్ఆర్బి గ్రూప్ డి కి సంబంధించి సీసీఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఓల్డ్ సీసీఏ క్యాండిడేట్స్ అండ్ అలాగే న్యూ సీసీఏ క్యాండిడేట్స్ మధ్య మార్క్స్ వెయిటేజ్ కి సంబంధించి ఎవరైతే కేసు పెట్టారో, సో దాని యొక్క జడ్జిమెంట్ అనేది ఈ రోజు వచ్చేసింది ఫైనల్లీ. సో ఇప్పుడే నేను కూడా లైవ్ వీడియో అయితే చూసాను అనమాట. సో అందులో జడ్జ్ ఏం చెప్పారు అంటే కనుక 15 పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి సపరేట్ చేసేసి, ఓకే, మిగతా పోస్టులకి రిజల్ట్ అనేది మీరు ఇచ్చేయచ్చు. ఓకేనా, రెస్ట్ ఆఫ్ ది రిజల్ట్ యూ కెన్ డిక్లేర్ అని జడ్జ్ సాబ్ అయితే చెప్పేశారు అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే గైస్, ఎవరైతే కోర్టు కేసు 15 మంది పెట్టారో ఆ 15 మంది కోసం ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేంత వరకు, అంటే ఆ 15 మంది ఏదైతే జడ్జిమెంట్ ఉందో అది ఇంకా మనకి ఫైనల్ గా ఇవ్వలేదు. జడ్జిమెంట్ అనేది ఏంటంటే మార్క్స్ వెయిటేజ్ ఎక్కువ తక్కువ ఉంది అని చెప్పి దానికి సంబంధించి జడ్జిమెంట్ అయితే ఏమీ రాలేదు. బట్ ఆ 15 మంది కోసం 15 పోస్టులు సపరేట్ గా చేసేసి సపరేట్ గా ఉంచేయండి, వాళ్ళ ఫైనల్ జడ్జిమెంట్ ఏదైనా వస్తే వాళ్ళది అప్పుడు చూడొచ్చు అని చెప్పి ఆ 15 పోస్టులు సపరేట్ చేసేసి, ఓకే, సో మిగతా వాళ్ళందరూ ఓపెన్ క్యాండిడేట్స్, మిగతా సీసీఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది రిజల్ట్ కూడా ఫైనల్ గా ఇచ్చేయండి, జడ్జిమెంట్ అయితే ఇచ్చేసారు. ఓకే, సో ఇప్పుడు చూడాలి, ఆల్రెడీ రైల్వే బోర్డు కూడా రిజల్ట్ అనేది రెడీగా ఉంచింది. అంతా రిజల్ట్, ఫైనల్ రిజల్ట్ అనేది అంతా రెడీగా ఉంచింది, డిక్లేర్ చేయడమే లేటు. ఓకేనా, సో జడ్జిమెంట్ వచ్చేసింది కాబట్టి రేపు ఎల్లుండో ఈ 3 days లో, ఓకేనా, ఈ 3 days లేదా ఈ 1 week లోపు మేబీ రిజల్ట్ అనేది ఇచ్చేయచ్చు. ఎందుకంటే మళ్ళీ ఇంకా రిజల్ట్ లేట్ అయితే కనుక ఇలాంటి కేసులు ఇంకా 100 వస్తాయి కాబట్టి, సో అది కూడా రైల్వే బోర్డు దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ జూన్ మంత్ లో రిజల్ట్ ఇచ్చేస్తాము, త్వరలోనే రిజల్ట్ ఇచ్చేస్తాము అని చిన్న ట్విట్టర్ మెసేజ్ అయితే పెట్టడం జరిగింది. కాబట్టి రిజల్ట్ అనేది ఈ 3-4 days లో వచ్చేస్తుంది. ఓకేనా, అందరికీ ఆల్ ది బెస్ట్. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఓపెన్ క్యాండిడేట్స్ అండ్ అలాగే మిగతా సీసీఏ క్యాండిడేట్స్ రిజల్ట్ కూడా వచ్చేస్తుంది ఒకేసారి. ఓకేనా, సో ఇదన్నమాట. ఓకే, మిగతా 15 మంది ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళ కోసం 15 పోస్టులు సపరేట్ చేశారు. అంటే ఆ పోస్టులు వాళ్ళ కోసం కాదు, బట్ 15 పోస్టులు సపరేట్ చేసి మిగతా వాళ్ళందరిది రిజల్ట్ ఇచ్చేయాలని చెప్పి జడ్జిమెంట్ అయితే ఫైనల్ చేశారు. ఓకే, సో ఇది గైస్ గ్రూప్ డికి సంబంధించి అప్డేట్. ఓకేనా, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.